ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు, పువ్వు షయ్యైపోవును షయ్యి షేరదీసును అని పాత పాటల సప్పుడు పాలముల్ల ఎక్కువ వినిపిస్తుందట. బీజేపీ ఎంపీ టికెట్ మీద ఎక్కువ ఆశలు పెట్టుకున్న జితేందర్ రెడ్డి సారు కమలం కంచె దాటుకొని చేతిలో షయ్యేసేటట్లే ఉన్నాడట. ఆయన టికెట్ రాకపోయినా పార్టీలని ఎట్లుంటాడు చెప్పుండ్రి. పాపం జితేందర్ రెడ్డి సార్ ఎల్ల చేయబెట్టినా కలిసి వస్తలేదు. కేసీఆర్ టికెట్ లేదని బీఆర్ఎస్ కు రిజైన్ చేసి బీజేపీలో చేరికాయండు. ఇన్నొద్దులు పాలమూరులో బీజేపీకి అన్ని తీర్ల ఆసరాయికుంటూ వచ్చిండు. అసెంబ్లీ టికెట్ వస్తుందని ఆశ పెట్టుకున్నాడు. ఆయనకు రాకపోయినా కొడుకైనా వస్తుంది అనుకున్నాడు కానీ రాలేదు. ఇక తొందర ఏముంది, ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయిగా నాకు, లేకపోతే నా కొడుకు ఇద్దరు ఇట్లా ఎవరికైనా ఎంపీ టికెట్ వస్తుండొచ్చులే అనుకున్నాడు. కానీ పాపం ఇప్పుడు కూడా అంచనా తప్పింది. నమిత్రా సిద్ధ అంటే నన్మిట్ల ముంచుతారా అన్నట్టు జిత్తు సార్కు మొండి చేయి చూపెట్టిరట బీజేపీ హైకమాండోలు. వాస్తవానికి జిత్తు బాయ్కి టికెట్ ఇయ్యొద్దని ఆ పార్టీలు ఉన్న చాలా మంది అడ్డం పడ్డారట. ఆయన ఏంది ఊకుకే పార్టీ మీదనే సెటర్లు వేస్తాడు, నలుగుట్ల ఇజ్జత్ తీస్తాడు అని జిత్తుబాయి మీద పెద్దోళ్ళకి షాడీలు చెప్పిరట ఎవరో. అందుకే పార్టీ నిడిచిపెట్టి కాంగ్రెస్ షరీక్ కావాలని అనుకుంటున్నట. టికెట్ రాలేదని మస్తు బాధపడుతున్నాను తెలియగానే సీఎం రేవంత్ సార్ జితేందర్ రెడ్డి సార్ ఇంటి పోయి ఓదార్చిందట. చాల్వ కప్పి రాయే జిత్తన్న కలిసి పని చేసుకుందామని ఆఫరిచ్చిందట. జితేందర్ రెడ్డి సార్ కూడా ఇదే ముచ్చట చెప్పిండు. నాకు టికెట్ రాలేదని తెలుసుకొని మందలిచ్చిపోయింది సీఎం సారు అని అన్నాడు. ఇక బయట ఇంకో తీరు టాకినిపిస్తున్నది. కాంగ్రెస్ లో పోతందుకు అంతా రెడీ చేసుకున్నాడు, రేపో మాపో షరీక్ అయితడు కావచ్చు అని అంటున్నారు. జిత్తన్న బండి సంజయ్ మనిషాయే, మరి బండన్ ఏమంటాడో ఏమో చూడాలిగా.